5 సంవత్సరాలు కల్తీ అయిన గీ మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని తిరుమల లడ్డు పైన సెల్ఫ్ గోల్ కనబడుతోంది కనుక ఇప్పుడు శ్రీశైలం లడ్డును పట్టుకొచ్చారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా ఏ ప్రాతిపదిక వాడుతున్నాడు పేపర్లు చూసారట. ముఖ్యమంత్రి పేపర్లో చూసి మాట్లాడతారా అని, ముఖ్యమంత్రి మాట్లాడేది పేపర్లో వస్తుంది అని అసలు పేపర్లో చూసి మాట్లాడతారా? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్. నాకు ఇంకో డౌట్ కూడా రవిశంకర్, బాత్రూమ్ కెమికల్స్ ను నెయ్యిలో కలిపి లడ్డు చేస్తే మనిషి అవడా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని హోమ్ మినిస్టర్ అంటున్నాడు. తిరుమల లడ్డు తిని ఆరోగ్యం దెబ్బతిన్న కేసులు ఎన్ని జరిగాయి హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా. అంటే మీరు తిరుమల లడ్డు తింటే ఆరోగ్యం దెబ్బతింటది, తిరుమల లడ్డు తింటే మీ బాత్రూమ్ కెమికల్ తాగినట్టు, తిరుమల లడ్డు తింటే గొడ్డు కొవ్వు తిన్నట్టు, తిరుమల లడ్డు తింటే పంది కొవ్వు. ఇది ఏంటండి ఇంత దరిద్రం రవాణా అసలు ఏం నిజంగా ఎక్కడికి పోతున్నావు ఇది? అరే మీరు నిరూపించారు, పేపర్లో చూసిన అంటాడు సీఎం. పేపర్లో చూసి చెప్తారా అండి ఏదన్నా? అరే మీకు ఒక రీసెర్చ్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్, ఏ ల్యాబ్ రిపోర్ట్ లో బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయి. ఇప్పుడు ఏకంగా వచ్చి శ్రీశైలంలో కూడా జరిగిందంటాడు. ఇంతవరకు శ్రీశైలంలో జరిగింది సిట్ వేశారా? ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? మరి చీఫ్ మినిస్టర్ కు శ్రీశైలంలో జరిగిందని తెలిసి కూడా సిట్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? పోనీ ఇదే సిట్ కు రెఫర్ చేశారా? ఇప్పటి వరకు మన ఇంటున్నది తిరుమల లడ్డు కల్తీ గురించే. ఇప్పుడు ఏకంగా శ్రీశైలం లడ్డు కూడా కలిశారు. ఇంకా రేపు వస్తాయి, ఇంకా మీరు చూడండి మిగతా అన్ని పుణ్యక్షేత్రాలు వస్తాయి. మరి ఏ బేసిస్ అని ఉండాలి కదా? మీరు కేసు పెట్టారు, విచారణ జరిపించారు, ఏ నివేదిక లేదు. కొన్ని శ్రీశైలం లడ్డు శాంపిల్స్ నెయ్యి పంపించారు ఎవరికైనా? ఏది లేకుంటే ఎలా అంటారండి ఇట్లా? దేవుని ప్రసాదం పైన అపవాదం మోపుడు ఏంటి? ఇంకా తిరుమల లడ్డు పైన ఏంటి దాడి? ఇప్పుడు దేవుని శ్రీశైలం లడ్డు పైన ఏంటి దాడి? అసలు హిందూ మత పుణ్యక్షేత్రాలన్నీ కలుషితమవుతాయని చెప్పగలుచుకున్నారా? హిందూ మతాన్ని అవమానించడం కాదా? హిందూ ధర్మానికి ఇది ఇన్సల్ట్ కాదా? చెప్పండి. ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని దేవాలయాలు పట్టుకొస్తారో మీకు 2029 వరకు అయితే భయమేస్తున్న. ఆంధ్రప్రదేశ్ లో అన్ని దేవాలయాల్ని అపవిత్రం చేస్తారు. మీరు చూస్తుండండి, అన్ని దేవాలయాల ప్రసాదాల పైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. కంప్లీట్ హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తారు రాజకీయాల కొరకు.